హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజు అయితే చెట్టు నుండి చాలా నిమ్మకాయలు అయితే కోసుకొచ్చామండి. వీటిని కొన్నేమో ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను, కొన్నేమో ఫ్రిడ్జ్లో లేకుండా బయటే ఉంచుతాను. ఏవి బాగుంటాయి అనేది ఈరోజు చూద్దామండి. ఇదిగోనండి, కొంచెం పచ్చిగా ఉన్న కాయలు బయట ఉంచడానికైతే ఇందులో వేస్తున్నాను. ఈ డబ్బా నిండుగా వేయాలి. మూతేమో టైట్ గా పెట్టాలండి. డబ్బాలో అయితే ఇంకొన్ని కాయలు వేస్తున్నానండి. డబ్బాలో పట్టినన్ని కూడా నిమ్మకాయలు వేస్తున్నాను. ఇదైతే నేను ఫ్రిడ్జ్ లో పెడతాను అనమాట. అయితే టైట్ గా పెట్టాలి. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టనండి, ఇది బయటే ఉంచుతాను. రూమ్ లోనే ఓ పక్కన ఉంచుతాను అనమాట, ఫ్రిడ్జ్ లో పెట్టకుండాను. అప్పుడు మనం కొద్ది రోజులు అయిన తర్వాత చూద్దాము. ఫ్రిడ్జ్ లో పెట్టిన నిమ్మకాయలకి ఫ్రిడ్జ్ లో పెట్టని నిమ్మకాయలకి కూడా డిఫరెన్స్. ఈ ఫ్రిడ్జ్ లో పెట్టని నిమ్మకాయలు బాగుంటే మనమైతే ఫ్రిడ్జ్ అవాయిడ్ చేయొచ్చండి. నిమ్మకాయలు పెట్టడం వరకు ఇంకా బయటే ఉంచుకోవచ్చు అనమాట. వెయిట్ చేద్దామండి, ఒక 20 రోజులు కానీ 25 రోజులు కానీ. తర్వాత నేను ఈ నిమ్మకాయలు తీసి వీడియో చేసి చూపిస్తాను మీకు. అందాక వెయిట్ చేద్దాం, ఓకేనా? ఫ్రిడ్జ్ లో పెట్టనవి ఒకలాగా, పెట్టినవి ఒకలాగా ఉన్నాయి. అదైతే నేను వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ నిమ్మకాయలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టలేదండి, బయటే ఉంచాను అనమాట. ఇలా ఈ డబ్బాలో పోసి మూత అయితే టైట్ గా పెట్టేసి ఇలాగే ఉంచాను. ఇవేమో ఫ్రిడ్జ్ లో పెట్టినవండి. ఇవి పెట్టి కరెక్ట్ గా నెల అవుతుందండి. నెలకి ఇలా అయ్యాయి. ఇవండి అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టని నిమ్మకాయలు. కాకపోతే నేను పెట్టినప్పుడు కొంచెం కలర్ తక్కువగా ఉన్నాయి, ఇప్పుడైతే కొద్దిగా కలర్ వచ్చాయండి. అంతే తేడాను. అసలు ఎక్కడ ఆవిరి పట్టలేదు. కాయ అయితే ఒక్క కాయ కూడా పాడవలేదండి. చూపిస్తానండి, అన్నీ కూడా చూపిస్తున్నాను. ఇదిగోనండి, చూసారు కదా, ఒక్క కాయ కూడా పాడవలేదండి. కాకపోతే ఇప్పుడిప్పుడే కాస్త తేమ వస్తుందండి. చాలా కొద్దిగా తేమ వస్తుంది అనమాట. కొంచెం కలర్ వచ్చాయి అంతేనండి. కాయలు అయితే పాడవలేదు. వడబడింది కాయ, అంతేగాని పాడవటం అయితే పాడవలేదు. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టిన కాయలు కూడా చూపిస్తాను నేను. ఇదిగోనండి, ఫ్రిడ్జ్ లో పెట్టిన కాయలు ఇవి. కాయ అవిసిపోయినట్టు అయిందండి. నిమ్మకాయలో ఇవ్వండి, ఉడికిపోయినట్టు అయ్యాయి అనమాట. చూడండి ఎట్లా అయ్యాయో. అదిగోనండి, లిక్విడ్ కూడా ఈ పైనుంచి ఈ కాయలలోంచి ఒక మాయిశ్చర్ లాగా వచ్చి డ్రాప్స్ లాగా అందులోకి వచ్చి చూడండి ఎంత తయారైందో. ఇదిగోండి, ఇవైతే ఫ్రిడ్జ్ లో పెట్టిన నిమ్మకాయలండి. చూడండి ఎలా అయ్యాయో. ఇవేమో ఫ్రిడ్జ్ లో పెట్టని నిమ్మకాయలండి. రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా. ఇంకెందుకండి మనం అనవసరంగా ఫ్రిడ్జ్ వాడటం. ఈ నిమ్మకాయలు మట్టుకు మామూలుగా పెడితేనే, అంటే మామూలుగా డబ్బాలో పెట్టి క్లోజ్ చేయాలండి. మూత గట్టిగా పెడితే నిమ్మకాయలు అయితే ఫ్రెష్గానే ఉంటాయండి. నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెడితే కూడా సి విటమిన్ లాస్ అవుతామని చెప్తున్నారు కదా. అందుకే నిమ్మకాయల వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి. నా చిన్నప్పుడు అయితే ఇసుకలో పెట్టేవాళ్ళు అమ్మ వాళ్ళు, అప్పుడు కూడా బాగుండేయండి ఫ్రెష్గా. ఇప్పుడేమో ఇసుకలో పెట్టకుండా ఇందులో వేసేసి మూత గట్టిగా పెట్టి ఉంచినా కానీ అసలు ఒక్క కాయ కూడా పాడవలేదండి. అంటే ఇంకా ఉంటాయో లేదో తెలియదు. ఇంక ఇప్పుడు నేను వీడియో చేయాలని తీసాను. వడబడ్డట్టుగా అయింది. కాయ అయితే పాడవలేదండి. కాయ అయితే గట్టిగానే ఉంది. ఏమీ అవిసిపోయినట్టు కానీ మెత్తపట్టం కానీ లేదు. ఇదిగోనండి, ఫ్రిడ్జ్ లో పెట్టిన కాయలు అయితే ఇదిగోండి. ఇదిగో దీనికైతే తొడిమ కూడా ఉంచాను, బాగానే ఉంటుందేమోనని. అయినా కానీ ఇదిగోండి ఎలా అయిపోయిందో చూసారు కదా. ఇంకా వీటిని ఏదైనా డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ అలాంటిది ఏదన్నా తయారు చేయాలండి. దీంతో ఇతర సామాన్ దుంకోవడానికి బాగానే ఉంటుంది కదా. ఇందులోనే ఇది జ్యూస్ తీసి దానిలో సోడా ఉప్పు సర్ఫ్ ఇవన్నీ వేసి ఏదన్నా క్లీనింగ్కి వాడే లిక్విడ్ లాంటిది తయారు చేస్తాను. అది కూడా తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. చేసిన తర్వాత చూసారు కదా రెండింటికి డిఫరెన్స్. బాక్స్లో వేసి క్లాత్ కానీ టిష్యూ కానీ అలాంటి పెట్టి కవర్ చేస్తే ఆ మాయిశ్చర్ అంతా కూడా ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది కదా, అప్పుడు కాయలు పాడై ఉండేవి కాదు. ఈ వీడియో చూసాక మనకి ఫ్రిడ్జ్ లో నిమ్మకాయలు అనేవి పెట్టాలనిపించదు కదండి. 20 days వరకు అసలు ఏమీ తేడా రాదండి, ఎలాంటి నిమ్మకాయలైనా సరే. కాకపోతే ఇవి నేను చెట్టువి కొయ్యగానే పెట్టాను అనమాట, అందుకని ఎంత బాగుండి ఉంటాయి. అవి వడబడిన కాయలు పెడితే కొద్దిగా వడబడ్డట్టు అయ్యాయి అంతేను.
ఈ వీడియో నచ్చింది కదండి. ఇది అందరికీ యూజ్ఫుల్ అయిన వీడియో కదా. ఇంకా ఇది చూసాక ఎవరం కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి అనిపించదండి నిమ్మకాయలు మట్టుకును. ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కూడా బాయ్.